సార్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ప్రాదేశిక ఆర్మీ ఎంట్రీకి నోటిఫికేషన్ అసలు ఏంటి సార్? ఎందుకంటే జూన్ జూలై వరకు కూడా అవకాశం ఉంది. టీఏ మీరు కూడా వెళ్ళొచ్చు. అంటే ఎవరైనా పని చేసుకున్న వాళ్ళు లేదా ఇంట్రెస్ట్ ఉండి పోలేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ధోని లెఫ్టినెంట్ కర్నల్ పారా కమాండో, సచిన్ తెందూల్కర్ వింగ్ కమాండర్ ఇన్ ఎయిర్ ఫోర్స్, కపిల్ దేవ్ లెఫ్టినెంట్ కర్నల్ ఇన్ డోగ్రా రెజిమెంట్. సో ఇవన్నీ కూడా అనమాట. అంటే ఇక్కడ ఏమైనా ఎమర్జెన్సీలు మీకు కొంత ట్రైనింగ్ ఇస్తారు, మీకు అవగాహన వస్తుంది, ఇంటికి పంపిస్తారు, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తారు. టెరిటోరియల్ ఆర్మీ అంటారు. సో ఎస్, దట్ ఈస్ వెరీ గుడ్. ఒకవేళ అవకాశం ఉంటే రిక్రూట్మెంట్ అయితే మీకు మంచి ఆపర్చునిటీ అది. ట్రైనింగ్ సేమ్ యాజ్ ఆర్మీలోనే ఉంటుంది, కొంచెం తక్కువ ఉంటుంది, అంత టఫ్ ఉండదు అనమాట. ఇప్పుడు 30-40 ఇయర్స్లో వెళ్తూ ఉంటారు, అప్లై చేస్తూ ఉంటారు, 35 years 40 years. సో దిస్ ఆల్ అడిషనల్ అనమాట. ఇప్పుడు ఎన్సీసీ, ఎమర్జెన్సీ ఎన్సీసీని వాడుకోవచ్చు, ఎన్ఎస్ఎస్ని వాడుకోవచ్చు, స్కౌట్ అండ్ గైడ్స్ని వాడుకోవచ్చు, వార్లో ఎక్స్ సర్వీస్ మెన్స్ని, మమ్మల్ని అందరినీ వాడుకోవచ్చు. సో ఇట్లాంటి ఆపర్చునిటీ ఉంది. అప్పుడు టీఏ కూడా ఉంటుంది. ఇప్పుడు టీఏకి కాల్ కూడా రావటం జరిగింది, ఎవరెవరు టీఏలో ఉన్నారో. ఇప్పుడు అతను ఎవరు, పార్లమెంట్లో ఒక మినిస్టర్ ఉన్నాడు, అనురాగ్ ఠాకూర్ ఈజ్ ఆల్సో టెరిటోరియల్ ఆర్మీ గై. సో ఇట్లా పోవటం వల్ల ఏంటంటే దేశభక్తి పెరుగుతుంది, పేట్రియాటిజం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి, మన పిల్లలు అది చూసి నేర్చుకుంటారు, ఆ లీగసీ అనేది వెళ్తుంది, తరతరాలకు వెళ్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ హెల్ప్స్. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చాలామంది మాట్లాడతారు, అంటే డబ్బులు ఉన్నాయి, ఎథిక్స్ లేవు. దట్ ఈస్ వాట్ ఈరోజు సొసైటీలో మనం చూస్తున్నాం. అంటే అందుకనే నేనేం చెప్తున్నానంటే ఏదైనా కూడా ఈ స్ట్రాటజికల్ సబ్జెక్ట్ ఒకటి పెట్టాలి, డిఫెన్స్ సంబంధించిన స్కూల్లో, హై స్కూల్లో పిల్లలకు అవగాహన ఉండాలి. అండ్ ఫార్మేషన్స్, రెజిమెంట్స్, ఇప్పుడు పాకిస్తాన్లో ఏ విధంగా అయితే మేము ఇండియాని 65లో ఓడగొట్టాము, 71లో ఓడగొట్టాము, లేకపోతే అలా చెబుతూ ఉంటారు. సో విచ్ ఈస్ ఆల్ ఫాల్స్ అనమాట. సో ఏమవుతుంది, నిన్న మీరు ఎక్కడో చూసుంటారు, 9th క్లాస్ ఒక అబ్బాయి పాకిస్తాన్ కో క్యోं స్పేర్ కర్ రహే ఉస్కో ఉడా దో నా, ఉస్కో మార్ దో నా, వైరల్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్, ఇలాంటి ఖతం కర్ దో నా, బార్ బార్ టెర్రరిస్ట్ ఆయేగా జాయేగా, हमें डैमेज करेगा, इंडिया को डैमेज करेगा, क्यों एक ही बार खत्म करो ना. అంటే చిన్న పిల్లల్లో కూడా అంత మోటివేషన్ వచ్చింది అని అంటే దట్ ఈస్ గ్రేట్ అండ్ సల్యూట్ టు దేర్ పేరెంట్స్. అయితే ఆ పేరెంట్స్, ఈరోజు కూడా పేరెంటిజం ఇంపార్టెంట్ అమ్మ. దేశభక్తి ఉన్నప్పుడు పిల్లలు అంటే ఇజ్రాయెల్ లాగా 10th ఇంటర్మీడియట్ తర్వాత వీళ్ళకి ఒక 6 నెలల ట్రైనింగ్, 1 year ఇంటర్న్షిప్ అందరికీ పెట్టాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గవర్నమెంట్ స్కూల్స్. అదర్ కంట్రీస్ లో ఉన్నట్టుగా ఒక 1 year కంప్లీట్ గా రెజిమెంట్స్ కి అటాచ్ చేయాలి. అట్లీస్ట్ 1 year, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 6 months. దేశానికి అవసరమైన టైంలో వీళ్ళంతా యూజ్ అవుతూ ఉంటారు. సో 1 year ఉండాలి. 1 year ఉండి ఎవ్రీ క్వార్టర్లీ వాళ్ళని రొటేట్ చేయాలి. ఒక 3 months రాజస్థాన్ బార్డర్, ఒక 3 months కాశ్మీర్ బార్డర్స్ ఎల్ఓసి, అండ్ అట్లాగే 3 months చైనీస్ బార్డర్, 3 months నార్త్ ఈస్ట్. సౌత్ అక్కర్లేదు. సో 2 పీస్, ఇక్కడ 2 ప్లేసెస్ ఉంటాయి, ఫీల్డ్ అండ్ పీస్. ఫీల్డ్ అన్నప్పుడు ఆపరేషనల్ ఏరియా, పీస్ అన్నప్పుడు ట్రైనింగ్, మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ ఇది అన్నమాట. సో ఇది చాలా హ్యూజ్ సబ్జెక్ట్ అమ్మా ఇది. ఆ విధంగా మనం ఇలా కూర్చుంటే అలా కాదు. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటే, ఈరోజు ఆపరేషన్ సింధూర్ వాట్ లెసన్స్ లెర్న్ అని అంటే, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి అ సూపర్ పవర్ ఇన్ డిఫెన్స్ అనేది ఒకటి ప్రూవ్ చేయగలిగాం. ఇంకొకటి, ఇట్లాంటి చెత్త పాకిస్తాన్ లాంటి యూజ్లెస్ కంట్రీని ఎట్లా బుద్ధి చెప్పాలనేది కూడా ప్రపంచానికి మనం చెప్పగలిగాం. అండ్ ఇదొక యూజ్లెస్ కంట్రీ అనేది కూడా ఎక్స్పోజ్ చేయగలిగాం. ఈ ఫేక్ న్యూస్ అన్ని చెప్తున్నారు. ఎప్పుడో రాజస్థాన్లో పడిపోయిన దెబ్రిస్ తీసుకొచ్చి ఫోటోలు తీసి మేము రాఫెల్ని పడగొట్టామంటారు. రాఫెల్ అంత సీన్ లేదు వాళ్ళకి. పాకిస్తాన్ మనం ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఎందుకంటే మనం సివిలియన్స్ కూడా టచ్ చేయలేదు అసలు. వాళ్ళు టచ్ చేసినట్టు ప్రతిసారి ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మనల్ని దోషిగా నిలిచిపెట్టే ప్రయత్నం చేసింది. 71లో కూడా అదే జరిగింది. అండ్ ఈసారి కూడా మనము టెర్రరిస్ట్ అటాక్ అయిన తర్వాత, వాళ్ళు అటాక్ చేసిన తర్వాతనే మనం డిపెండ్ చేసాం. డిపెండ్ చేసి మళ్ళీ కొంత అంటే బాబు జాగ్రత్త ఉండు, లేదంటే ఇలా చేస్తామని చిన్న ఫస్ట్ డే ఎగ్జాంపుల్ ఇచ్చాం, వార్నింగ్ ఇచ్చినట్టు చేసాం. సెకండ్ డే కొట్టాం గట్టిగా. 3వ రోజు ఇంకా గట్టిగా లెసన్ అంటే టీచ్ చేయాల్సింది
లక్కీలీ వాడు కాళ్ళు పట్టుకున్నాడు. అండ్ అంతకుముందు మన ఛానల్లో చెప్పాను, ఇప్పుడు ఏంటి సార్ పరిస్థితి అని అంటే, ఈరోజు ఏదో జరగబోతుంది, అంతకుముందు వాడు మోకాళ్ళు మన మీద పెట్టి చేతులు ఎత్తేసి నా తప్పైంది, మీ పీఓకే మీరు తీసుకోండి, మీకు ఎవరు టెర్రరిస్టులు కావాలో పేరు రాసి ఇవ్వండి, మేము ఇచ్చేస్తాము, అండ్ మేము టెర్రరిస్ట్ స్టేట్ చేయము, ఇంకా కావాలంటే మీరే మమ్మల్ని ఆదుకోండి, ఆ సింధు వాటర్ వదలండి, లేకపోతే ఇంకేదైనా ఎకనామికల్గా హెల్ప్ చేయండి, మేము కూడా మీతో పాటుగా డెవలప్ అవుతాము అనే షరతులు వాడు పెడితే మనం ఎక్స్క్యూజ్ చేయాలి అనేది నేను రెండో రోజు మన ఛానల్ ద్వారా చెప్పడం జరిగింది ప్రేక్షకులకు.